హలో ఆంటీ. తను మీతోనే ఉందా? ఉందండి. ఫోన్ సూర్యకి ఇవ్వు. ఇస్తున్నా, ఇక్కడే ఉన్నాడు. ఆద్య వాళ్ళ మదర్. ఆంటీ, సూర్య, అద్దంలో చూస్తే నిన్ను నువ్వే గుర్తించలేనంటావు, కానీ నా కూతుర్ని మాత్రం నీతో తీసుకెళ్తున్నావు. ప్రమాదం వస్తే ఎలా కాపాడతావు? దయచేసి అర్థం చేసుకో. నా కూతుర్ని నా దగ్గర పంపించు. ఎక్కువ. ఏం ప్రాబ్లం లేదురా, మనకి తెలిసిన వాళ్ళే కదా. ఏ డేట్ అన్నా? నవంబర్ 27th. నంబర్ 27. లేదన్నా, డిలీట్ చేశారు. ఇప్పుడు మనం వెళ్ళేది అందులో రికార్డ్ అవుతుంది కదా? అవుతుందన్నా. అయితే మొన్న డిలీట్ చేసి వెళ్తున్నప్పుడు వాడిది కూడా రికార్డ్ అయి ఉంటుంది కదా? అయి ఉంటుందన్నా. చూద్దాం. వీడే అన్నా. ఫేస్ కవర్ చేసుకున్నాడు కదరా. కెమెరా 3 ఉందన్నా. మెయిన్ గేట్ దగ్గర కెమెరా ఉంది కదా, అది ఓపెన్ చేయి. ఆ పాప. అరే ఈయన హకీం పెట్టేస్తే రామచంద్రరా. వీడిని ఎలా అయినా పట్టుకోవాలరా. Yeah, I'm just leaving. I'll be there in 30. Yeah. ఎలా ఉన్నారు? పాప రాలేదా? స్కూల్కి వెళ్ళిందా? ఏమైంది? పర్లేదు, చెప్పండి. వరుణ్, ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, నువ్వు వెళ్ళు. ఐ హ్యాండిల్ ఇట్. యా, చిన్న పనుంది, నేను మళ్ళీ కలుస్తానండి. మాట పడకుండా మర్యాదగా బ్రతికేవాళ్ళం, కానీ మా బస్తీలో వాళ్ళ మాటలు వింటుంటే భరించలేకపోతున్నాం. మా కూతురు, మా అమృత తప్పు చేసిందని, అందుకే మాకు ముఖం చూపించలేక లారీ కింద పడి సూసైడ్ చేసుకుంది అంటున్నారమ్మా. మా మనవరాల్ని పిల్లలతో కలవనివ్వట్లేదు. చిన్న పాప, తట్టుకోలేకపోతున్నామమ్మా. ప్లీజ్ మీరు బాధపడకండి. నేను వరుణ్ వచ్చి జరిగిందంతా చెప్తాం. కావాలంటే మీడియా కూడా చెప్తాం. పాప ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడకూడదు. నేను చూసుకుంటా, అండగా ఉంటా. అక్కడ పెట్టు, ముందు తాగండి. అమ్మా, మా ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు. మా అమ్మాయిది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెప్పాడు. ఎవరికి తోస్తే అది చెప్తారు. మీరెవరినేం పట్టించుకోవద్దు. మీరు ఒక పని చేయండి, ముందు చూసి తాగండి. 1 సెకండ్ సార్. మేడం, వాడు నిన్న అమృత ఇంటికి వెళ్ళాడు, రేపు నా ఇంటికి వస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు? చూడు, ఇందులో డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయొద్దు. నువ్వే పర్సనల్గా హ్యాండిల్ చేయి. కన్ను పడితే చంపేసేయి, అర్థమైందా? సరే మేడం.
కొట్టద్దు, బాల్ తగులుతుంది. నేను క్యాచ్ పెడతాను లేరా. సరే సరే, ఆ బాల్ తీసుకొని వస్తాను. ఎయ్యమను, ఎయ్యా. అరే, ఇంట్లో పడితే అవుట్ అంటే అంకుల్ అంకుల్ ఇటు. ఆ రోజు నన్ను కొట్టాడు కదా, వాడి చెస్ట్ మీద ఉన్న పాదం మర్చిపోయి ఫోటో ఉందిరా. అరే, అమృతం చెప్పింది ఎస్ఐ గాడారా. అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నావురా? ఆ రోజు లారీ కింద తోసేటప్పుడు వాడిదే జాకెట్ వేసుకున్నాడు. సూపర్ రా, ఇది చాలు, త్వరగా బయటకు వచ్చేసి ఇంకెక్కువసేపు అక్కడ ఉండకు, త్వరగా వచ్చి. ఒక్క నిమిషం ఆగరా. ఏం చేస్తున్నారా? ఇంకా ఎక్కువసేపు ఉండకరా, బయటకు వచ్చేసి. రే సూర్యబడ్, అప్పుడే చెప్పాను కదా అంకుల్, బాల్ తగులుతుందని. అటు చూడు. యాండి యాండి, త్వరగా రండి. ఏమైంది? ఏంటి? అటు చూడండి.
అక్కడ ఏం చేస్తున్నావురా? నువ్వే కదా చంపేసింది. రేయ్ రేయ్ వద్రా, పాపని కింద ఆ రోజు కార్లో కూర్చున్నారు. రేయ్, పాపని కింద పెట్టాయి, షూట్ చేసేస్తా. చూద్దాం. ఎవరండి ఇతను? పడేస్తాను. ఎవరో చెప్పరా? వద్దు, పాపని కింద పెట్టు, పాపని కింద పెట్టు. ఎవరో చెప్పు. రేయ్, చంపేస్తానా కొడకా? రేయ్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక అమ్మాయి అమ్మాయిని లారీ కింద తోసి చంపేస్తాడమ్మా. ఏయ్, ఏయ్, లేదు, అబద్ధం ఆయన చెప్తున్నాడు. వాడు కాదు. నేను చూశాను రా. ఏం చూసావురా? నేను చూశాను. లేదు లేక వీడు అబద్ధం చెప్తున్నాడు. నువ్వేం చూసావురా? నువ్వు ఫేస్ ను గుర్తుపట్టావు కదా? నిజమేరా, నేను ఫేస్బుక్ గుర్తుపట్టాను. కానీ ఆ రోజు నీ జాకెట్ చూసా, అది ఇక్కడే ఉంది. చెప్తావా లేదా? ఆ రోజు కొట్టానికి వచ్చింది నువ్వే కదా? ఈ పచ్చపట్టి ఫోటో అక్కడ ఉంది, నేను చూసా. నాకు మొత్తం అర్థం అయిపోయింది. చెప్తావా పడేనా? చెప్పు. తప్పు చేస్తున్నావు. రేయ్, పాపను వదిలే. చెప్పు. ఎవరో చెప్పు. చెప్పనమ్మా. నీకు దండం పెడతాను. పాపని చేయరా. ఎవరో చెప్పు. రేయ్, చెప్పు. రేయ్, వద్దు. రేయ్, చెప్పు. షూట్ చేసేస్తా, చచ్చిపోతావు కదా, కొడకా. ఏసీపీ 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 గడ్డ అక్కడ పెట్టు. గడ్డ అక్కడ పెట్టావు. అంటే కూర్చో అమ్మా, అంటే కూర్చో. కూర్చోండి, కూర్చో. ప్లీజ్ పాపనేం చేయదు. ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఏసీపీ వీక్నెస్ వరుణ్. వరుణ్ గారి పేరు వినగానే ఏసీపీ గారి ఫేస్లో ఒక ఆనందం కనిపించేది. ఒకరోజు వరుణ్ గారు మా స్టేషన్కి వచ్చారు, ఒక బిల్డర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. ఏంద్రబాయ్, పోలీస్ స్టేషన్లో మ్యాటర్ అంత ఈజీగా సాల్వ్ అవుద్దనుకున్నోలే. కాదు, ఎట్లయితుంది? ఇంకా ఎక్కువ అవుతుంది. నన్ను వదిలేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. ఇంకెప్పుడు సార్. ఆ బిల్డర్ అయితే ఊరు వదిలేసి పారిపోయాడు. వరుణ్ గారు ఆఫీస్లో ఒక అమ్మాయితో క్లోజ్గా ఉండడం చూసి ఆ అమ్మాయిని బ్రాతల్ కేసులో ఇరికించింది. వరుణ్ గారిని పొందడం కోసం ఎంతకైనా తెగించేది. చివరికి వాళ్ళ పేరెంట్స్ని కూడా వదిలేసి ఢిల్లీ నుంచి వచ్చి వరుణ్ గారిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత తను ఏసీపీ అనే విషయం ఇంటి బయటనే వదిలేసేది. ఇంట్లో ఒక గృహిణిలా ఉండేది. ముగ్గేసేది, వంట చేసేది, కబుర్లు చెప్పేది, చాలా హ్యాపీగా ఉండేది. కానీ దేవుడు తన హ్యాపీనెస్కి ఒక చెక్ పెట్టాడు. సారీ అండి, మీరు కన్సీవ్ అవ్వలేరు. మీకు యూట్రస్లో సీరియస్ ప్రాబ్లం ఉంది. వీ ట్రైడ్ మల్టిపుల్ టైమ్స్ అండి. బికాస్ ఆఫ్ అప్లా సిండ్రోమ్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. వరుణ్ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు పుట్టరని తెలిసి రోజు రోజుకి డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. వరుణ్ గారిని అలా చూస్తూ ఏసీపీ గారు చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవారు. అలాంటి టైంలో ఒకరోజు వరుణ్ గారు అమృతాన్ని చూశారు. అంటే అమ్మ కొంట్లో బాగాలేదు సార్, 2 రోజులు నన్ను వెళ్ళమని చెప్పారండి. రేయ్, మన లక్ష్మమ్మ కూతురు అమృత. Ramchandra, I want to meet the whole team. I mean, I want to meet the whole... Huh? 2 minutes. సార్, మనం వెళ్దాం. మీరు మాట్లాడండి మేడం. వైదు, ఇలా రా. ఇటు కూర్చో. పొద్దున ఏమైంది? మన పని మనిషి లక్ష్మమ్మ కూతురు వచ్చింది. ఓకే. తనని చూసావా? అదే తను వయసులో ఉంది, చాలా బాగుంది. ఐ మీన్ షీ లుక్స్ హెల్తీ కదా. యా, ఓకే. తనకి ఒక చిన్న బిడ్డ కూడా ఉందట కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? సరోగసి.
సరోగసి మనం ఎందుకు ట్రై చేయకూడదు? నా స్పర్మ్ నీ ఎగ్, కడుపు మాత్రమే తంది కానీ బిడ్డ మంది. ఆర్ చైల్డ్ రా. నేను దారిలో వస్తున్నప్పుడు ఐ స్పోక్ టు ద డాక్టర్. ఇట్స్ ఆల్ పాసిబుల్ వైదేహి. వాట్ యూ సే? చెప్పురా, నీకు ఓకే కదా? వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా? ఫ్యామిలీ అదంతా పక్కకు పెట్టు. నీకు సరోగసి ఓకే కదా? చెప్పు వేదు, చెప్పు. సే ఎస్. ఓకే కదా? నీకు సరోగసి ఓకే కదా? ఓకే ఓకే. లవ్ యూ వైదేహి. కంగ్రాచులేషన్స్, ప్రొసీజర్ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. స్వీట్స్. ఇదిగో, ఇట్స్ రెడీ ఫర్ యూ నౌ. హ్యావ్ ఇట్. అక్కడ టేబుల్ పైన పెట్టాను, వెళ్ళి తీసుకో. కారప్. హాయ్ వైదేహి, ఏంటిక్కడ? డాక్టర్ ఏంటి, హాస్పిటల్కి వెళ్తున్నారా? యా, ఈరోజు నైట్ షిఫ్ట్. ఇంకేంటి విశేషాలు? వి వెంట్ ఫర్ సరగసి. ఓ, హౌ కమ్? నీ ఎగ్స్ చాలా వీక్ కదా. ఆల్రెడీ నీకు యూట్రస్లో ప్రాబ్లం ఉందని ఈ విషయం ఆ రోజు చెప్పలేదు. ఆ ఎగ్ అమృతాది, కానీ ఈ విషయం అమృత కూడా తెలియదు. అది ఈ విషయం మీకు తెలిస్తే మీరు బాధపడతారని వరుణ్ మీకు చెప్పొద్దన్నాడు.